అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, మనం కొన్ని చోట్ల నోటరీ చేయబడును అని చూస్తూ ఉంటాం. అసలు నోటరీ అంటే ఏంటి సార్? ఇది ఏ ఏ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అండ్ దీన్ని ఎవరు చేస్తారు? దీని గురించి చెప్తారా? మీరు ఈ సరౌండింగ్ సమీర్పేట కానీ పంజాగుట్ట కానీ ఎక్కడైనా ఇంకా అక్కడక్కడ నోటరీ చేయబడిన అని రాసి ఉంటుంది ఓ బ్లాక్ కలర్ బోర్డులో. నోటరీ ఎవరు చేస్తారంటే ఒక సీనియర్ అడ్వకేట్, ఒక 10 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి, ఎస్సీ ఎస్టీస్కి అయితే 7 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ఒక జడ్జి ద్వారా అప్లై చేసుకుంటే అటు స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఆథరైజేషన్ ఇస్తుంది. పెద్దోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తారు. వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నోటరీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ నోటరీ చేసే డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్స్ నోటరీ చేయించుకోకూడదు. మ్యారేజ్, హిందూ మ్యారేజ్ యాక్ట్, రకరకాల యాక్ట్స్ ప్రకారం మ్యారేజ్ సర్టిఫికేట్స్, అది మ్యారేజ్ నోటరీ ద్వారా కానీ అగ్రిమెంట్ల ద్వారా కానీ చేసుకుంటే చెల్లవు. ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సింది. సేల్ డీడ్స్ నోటరీలు చెల్లవు. అలా కాకుండా 1 year లోపల ఉండే అగ్రిమెంట్స్, లేదంటే ఏదైనా సిగ్నేచర్ చేసేటప్పుడు వాళ్ళ ముందే ఇతని సిగ్నేచరేనో అని చెప్పి సర్టిఫై చేయడం, కొన్ని అలాంటి డాక్యుమెంట్స్ మాత్రమే నోటరీకి ఎలిజిబుల్ అవుతాయి. కాబట్టి నోటరీ అనేది సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుండే ఏది కూడా నోటరీ చెల్లదు, చేయకూడదు అని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఏది చెల్లుతుందో ఏది చెల్లదో చూసుకొని నోటరీ చేయించుకోండి. ప్లస్ నోటరీ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని గమనించి చేయాలి. ఎలా పడితే అలాగ నోటరీలు చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటరీని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే సార్, చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉన్నా సరే సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.